నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆగస్టు 5వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గుంటూరు పర్యటనకు రానున్నారని జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు వెల్లడించారు. అరండలపేటలోని యోగి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, జిల్లా ఇన్ఛార్జి తమనంపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 5వ తేదీన జరగనున్న శోభాయాత్రలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొంటారని చెప్పారు. అనంతరం శ్రీ కన్వెన్షన్లో భారీ ఎత్తున జరిగే విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ రామకృష్ణ, తోట శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకి వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సిపిఐ జిల్లా 26వ మహాసభలను ఆగస్టు 17, 18వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేట మలయలింగం భవన్లో మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేలా ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఏ రాష్ట్రంలో అధికారంలో రాకపోయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకొని తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడిచే పద్ధతుల్లో రాజ్యహింసకి పాల్పడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి మేలు చేసేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయా మహాసభల్లో దానిపైన అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేసుకొని గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయని మీ అందరికి కూడా తెలియజేస్తూ అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్, రెయిన్బో బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ క్యాంపస్లో జరిగిన రక్తదాన శిబిరంలో నాగేశ్వరరావు, డిఎస్ఆర్, డాక్టర్ నీలిమ, డాక్టర్ నవీన్ చక్రవర్తి, డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపెక్స్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. నేటి పరిస్థితుల్లో అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. అందుకే 18 నుంచి 70 సంవత్సరాల వయసు వారు ఎవరైనా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని కోరారు. నేషనల్ బ్లడ్ డొనేషన్ సందర్భంగా, ఫ్రెండ్షిప్ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ప్రక్రియలో డిఎస్ఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ స్వామి వివేకానంద యోగా కేంద్ర సభ్యులు మరియు మా మిత్ర మండలి అందరూ వచ్చి ఈ రోజున ఇలా డొనేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలా నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకుల్లో బ్లడ్ డొనేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేయటం. ఈ ప్రక్రియలో 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వ్యక్తులు, ఆరోగ్యవంతులు ఎవరైనా డొనేట్ చేయొచ్చు. సహజంగా ఫస్ట్ టైం ఎవరైనా డొనేట్ చేయాలంటే భయపడుతుంటారు, బ్లడ్ ఏదో అయిపోతుందని. వృధా అయ్యే బ్లడ్ని 10 మంది ప్రాణాలు కాపాడటానికి మనమే కనుక ఇలా డొనేట్ చేయటం వల్ల ఎంతో మనకి మేలు జరుగుతుంది. ఇలా బ్లడ్ డొనేట్ చేసే వ్యక్తులు మన ఎదురుగా నడుస్తున్న దేవుళ్ళు లాంటి వాళ్ళు. కనుక యువత ముందుకు వచ్చి 18 ఇయర్స్ నుంచి సంవత్సరానికి 3 సార్లు కన్వీనియంట్గా ఇవ్వచ్చు. అవగాహన సంస్థ కార్యాలయంలో హోమియో వైద్య విధానంపై ఆరోగ్య సభ జరిగింది. అరండలపేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కోటపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల రోగంపైనే డాక్టర్లు దృష్టి పెట్టి వైద్యం చేస్తున్నారని చెప్పారు. కానీ పేషెంట్ అలవాట్లను దృష్టిలో ఉంచుకుని వైద్యం చేయడం వలన పేషెంట్లకు పూర్తిగా న్యాయం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో గోడవల్లి నాగేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక నాయకులు సిహెచ్ చలమారెడ్డి, సిరసవల్లి కృష్ణారావు, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది బాగా డిసెంబరు, నవంబర్ చలికాలం కూడా దుప్పటి కప్పుకోవచ్చు. కొంతమందికి వచ్చేటప్పటికి మే నెల, జూన్ నెల ఎండలో కూడా కంపల్సరీగా దుప్పటి కప్పుకుంటే నిలబడతారు. ఇప్పుడంటే ఏసీలు వచ్చినాయి. ఏసీ 18 20 ఇవన్నీ పక్కన పెట్టండి. న్యాచురల్గా చూస్తే ఎండాకాలం పగలు పడుకున్నా కూడా దుప్పటి కప్పుకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇక్కడ పగులుతారు, మనం పట్టించుకోం కాబట్టి. బట్ ఇవన్నీ మాకు చాలా ముఖ్యం మందు అవడానికి. ఆ పేషెంట్ క్యాన్సర్ ఉండొచ్చు, కామన్ కోల్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే మోషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఇలాంటి లక్షణాలు ఎన్ని స్పెసిఫిక్ పెక్యులర్ క్యారెక్టర్స్ అంటాం. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాని మీద టేస్ట్ చేసుకొని మందిస్తాం. కానీ పేషెంట్ లివర్ ఎంత దెబ్బతింది, లేకపోతే హార్ట్లో హోల్ ఉందా, ఇవి కూడా కన్సిడర్ చేయాలి. అవి నెగ్లెక్ట్ చేస్తామని కాదు. దే హ్యావ్ గాట్ ద ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అయితే దానికంటే ముందు మాకు ఈ వ్యక్తిత్వం యొక్క పెక్యులర్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆవిర్భావ సమావేశం గుంటూరులో నిర్వహించారు. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో మధుబాబు, రవికుమార్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు, ఏఐటియుసికి వ్యతిరేకంగా ఉన్న వారిని కలుపుకొని ఫెడరేషన్ను బలోపేతం చేయనున్నట్లు మధుబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఎవరైతే ఏఐటిసి, సిఐటిలో వ్యతిరేక భావాలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీద తెచ్చి ఐకమత్యం చేసి సంఘటితం చేసి ఫెడరేషన్ని బలోపేతం చేసి ఉద్యోగ నాయకులు కాబట్టి మా బాధలు మాకే తెలుస్తాయి కాబట్టి మేము ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చి అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం అలాగే పర్మనెంట్ కార్మికులను కూడా సంఘటితం చేసి ప్రభుత్వంతో ముందు పోరాటాలు చేసి కార్మికులు, ఉద్యోగుల హక్కుల్ని కాపాడుతామని చెప్పినని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000 రూపాయల జీతం ఉండే వరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తామన్నారో అది సంవత్సరం దాటిపోయినా కూడా ఇంతవరకు సంక్షేమ పథకాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడు కూడా అమలు కావటం లేదు. ఎమ్మటనే సంక్షేమ పథకాలు కూడా ప్రతి మున్సిపల్ కార్మికుడికి, అవుట్సోర్సింగ్ కార్మికులకి అమలు చేయాలని చెప్పి ధన్వంతరి ఆయుర్వేద నిలయం ఆధ్వర్యంలో ఉచిత ఎముకల పటుత్వ పరీక్షల క్యాంప్ గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని ధన్వంతరి ఆయుర్వేద నిలయంలో జరిగిన మెడికల్ క్యాంపులో డాక్టర్ నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వయసు మీరిన వారు మోకాళ్ల నొప్పులు, కీళ్లు అరుగుదలతో బాధపడుతున్నారని అన్నారు. అటువంటి వారికి ఉచితంగా ఎముకల పటుత్వ పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధన్వంతరి ఆయుర్వేద నిలయం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జయరాం, డాక్టర్ డివి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధన్వంతరి ఆయుర్వేద నిలయం నందు బిఎండి క్యాంప్ మా గురువు గారైన డాక్టర్ డివి హరిప్రసాద్ గారి దివ్యాశీస్సులతో స్టార్ట్ చేశామండి. మార్నింగ్ నుంచి నియర్లీ ఒక 40 మెంబర్స్ వరకు ఈరోజు ఇప్పటి వరకు చేయటం జరిగింది. బోన్ మినరల్ డెన్సిటీ అనేది తెలుసుకోవడానికి ఈ బిఎండి టెస్ట్ అనేది యూజ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి పెయిన్స్ అవన్నీ వచ్చింది, లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ కేసెస్ కానీ అట్లాంటివి రాకుండా ఉన్న ముందే మనం నివారణలాగా యూజ్ అవుతుందండి ఇది. అంటే వాళ్ళు ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉందనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏ స్టేజెస్లో ఉన్నారు, అంటే ఆస్టియోపీనియా స్టేజ్లో ఉన్నారా, ఆస్టియోపోరోసిస్ స్టేజ్లో ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, అలాంటివన్నీ పరీక్షించి ఈరోజు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మేము క్యాంప్ ఈరోజు మా సార్ ఆశీస్సులతో ఈరోజు మాత్రం మేము ఉచితంగా క్యాంప్ అనేది ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి, 5 వరకు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ దాస సాహిత్య ప్రాజెక్ట్, గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ వారి సంయుక్త నిర్వహణలో సంగీత నృత్యోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరిగాయి. గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన సంగీత నృత్యోత్సవాల కార్యక్రమాన్ని అధ్యక్షులు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారతీ భూషణ డాక్టర్ దివి నరసింహ దీక్షితులు, నారాయణ తీర్థులు ప్రబోధించిన నమ సంప్రయోగ వైభవం గురించి అద్భుతంగా ప్రసంగించారు. అనంతరం తిరుపతికి చెందిన కళారత్న డాక్టర్ ద్వారం లక్ష్మీ సంగీత కచేరీ రసభరితంగా సాగి శ్రోతలను అలరించింది. కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
త్యాగరాజ స్వామి వారిది ఎలా ఉంటాయంటే ఒక కొత్త పరిశోధన సిద్ధాంతానికి కావలసినంత అంశాన్ని, సామగ్రిని, మ్యాటర్ని మనకి చిన్న చిన్న మాటలు ఇచ్చేస్తాడు. అది గొప్ప రామనామ శ్రవణము వల్ల అంతవరకు పక్కన పెట్టేయండి, మామూలు తెలిసిపోతుంది. కానీ నామరూపమే హృదయంపు నిండి, నామాన్ని అలా మనం జపిస్తూ ఉన్నా, వింటూ ఉన్నా నామరూపంట. నామానికి రూపం ఎక్కడ ఉంటుంది? రామ 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 రామ, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద అంటున్నాం. కానీ అన్నప్పుడు దానికి రూపం ఎలా వస్తుంది? అదే గొప్పతనం. మనము ఏదైతే నోటితో ఉచ్చరిస్తూ ఉంటామో ఆ ఉచ్చరించే దాని యందే మనస్సును కూడా లగ్నం చేస్తే దానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఆకారితం అంటాం. అదే వాల్మీకి మహర్షి చేసింది. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.